పైన పేరు జీవితకాలం ఉంటుందని కడతారన్నమాట. 600 కోట్లు పెట్టి కట్టించారు కదా అక్కడ వెంకటేశ్వర టెంపుల్ అండి, హైదరాబాద్ వెళ్ళే అసలు మామూలుగా లేదు. చూసారండి, ఈ గుడికి ఈయన రామనారాయణ సృష్టికర్త అండి. శ్రీ నారాయణ నరసింహమూర్తి గారండి. ఈ గ్రూప్కి, ఈ గుడికి ఆయనేనండి కర్త. చూస్తారు కదండి, ఇది విజయనగరంలో ఉందండి ఈ టెంపుల్. విజయనగరంలో ఈ టెంపుల్ ఉందండి. చాలా చాలా బాగుందండి. దగ్గర దగ్గర ఒక 3 నుంచి 5 ఎకరాల్లో ఉంటుందండి. 3 నుంచి 5 ఎకరాలు, ఇంకా ఎక్కువే ఉండొచ్చండి. మనకి చాలా తక్కువ తెలుసు. ఫస్ట్ టైం రావడం ఈ గుడికి ప్రత్యేకంగాని చాలా చాలా బాగుందండి. ఇది చూసారా, ఈ ప్రకృతి అందాలు చూడాలంటే విజయనగరం రావాలండి. విజయనగరం అంటేనే ప్రకృతి అందాలండి. చూసారా ఎంత అందంగా ఉందో. ఈ సీను అంతా కూడా చక్కగా ఉంది. సీనరీస్ అంతా ఈ పువ్వులతోటి ఎంత సీనరీస్ అంతా చక్కగా చాలా అందంగా ఉంది. ఇది విజయనగరంలో ఉందండి గుడి. చాలా చాలా బాగుంటుందండి. ఇది బాణము, రామబాణం ఆకారంలో ఉంటుందండి గుడి. ఎటువంటి ఇబ్బంది ఏముండదండి. చాలా బాగుంటుందండి గుడి. ఇలాంటి విశేషమైన టెంపుల్ చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి. ఈ అదృష్టం అనేది మాకైతే నలుగురికి అయితే బాగుందండి. చూడడానికి వచ్చామండి. చక్కగానే అన్నీ చూడగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. ఇక్కడ 4-5 ఆలయాలు ఉంటాయండి. చాలా బాగుంటుందండి. ఈ 4 ఆలయాలు కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇవన్నీ చూడండి, పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ కూడా చక్కగా వస్తారండి ఇక్కడికి. ఇది చూడడానికి అదృష్టం ఉండాలంటే, ఎంతో అదృష్టం అంటేనే జరగబోతుందండి అదృష్టం అంతా. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయండి. చక్కగా స్కూల్ పిల్లలు వచ్చి చక్కగా ఆడుకుంటున్నారండి. అని చిన్నపిల్లలు అండి. దాంట్లో నేను కూడా చిన్నపిల్లాడిని అండి. నేను కూడా ఆడుకుంటానండి. ఈ ఉయ్యాలన్నీ ఊగుతానండి. ఈ గుడి రాముడు బాణం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి గుడి. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇది చాలా విశేషమైన టెంపుల్ అండి. ఇది పూర్వం దగ్గర దగ్గర 12 సంవత్సరాల కిందట కట్టిన గుడి అటండి. ఇది 12 సంవత్సరాల కిందట కట్టిన గుడి. ఇది విజయనగరంలో ఉంది. విశాఖపట్నం నుంచి విజయనగరం రావాలండి ఇది బస్సులో. అలా వచ్చి అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు 3 కిలోమీటర్ దూరంలో లోపలికి రావాలండి. ఇది చాలా బాగుంటుందండి. ఇక చూడండి.